என்னை கட்டி இழுத்தா சின்ன சிரிப்பில் ஒரு ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారు ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ నేను నైట్ పంపించినారు ఈరోజు అయితే చేసిన మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేశారంటే నాకు అర్థమవుతుంది. కాపీరైట్ ప్రాబ్లం మ్యూట్లో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. మీ దగ్గర టెలిగ్రామ్ లేకపోతే డైలీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటే చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద మన సెకండ్ ఛానల్ లింక్ పెట్టేసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించాను, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 4:5 మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసేయండి. ఇలా ప్లస్ ఐకాన్ వచ్చేసిన తర్వాత ఇలా ఇమేజ్ కనపడుతుంది, ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ అసలుకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, ఫ్రేమస్ పిఎన్జీ ఉంటుంది. ఇలా ఫ్రేమస్ పిఎన్జీ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ వచ్చేస్తుంది, ఇలా సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ షేప్ కనపడుతుంది కదా, ఈ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి 4:5 మీద క్రాపింగ్ చేసుకున్నారు కదా ఒక ఇమేజ్ అనేది, ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసుకురండి. ఇలా ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1 అండ్ మ్యాక్స్ 1 కనపడుతుంది. గ్రూప్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి రెక్టాంగిల్ షేప్ మీద క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ అనేది లాస్ట్ బీక్ మరి దగ్గర యాడ్ చేసుకోండి. 18.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని కింద ఉండే ఇమేజ్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద చేసి కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఉండే ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ పైన ఉండే ఇమేజ్ అనేది ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ఆప్షన్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా గ్రూప్ 2 కనపడుతుంది. గ్రూప్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఆన్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ బిక్ మరి దగ్గరికి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఉండే ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ ఈ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసేయండి. మళ్ళీ పైన ఉండే ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేసి మూవ్ డాట్స్ వెళ్ళి కొంచెం జూమ్ పెంచేసుకొని ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా లిరికల్ గ్రూప్ ఉంది కదా, ఈ లిరికల్ మీద గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం టచ్ చేయకండి. లిరికల్కి అనేది యానిమేషన్ అనేది ఇచ్చేసి ఉంటాను, మీరు ఏం టచ్ చేయకండి. మళ్ళీ 1 సెకండ్ ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ రెక్టాంగిల్ షేప్ 3 ఉంది కదా, కన్ను సింబల్ ఉంది కదా, కన్ను సింబల్ అనేది ఆఫ్లో పెట్టింటారు, మీరు ఎన్నుబుల్ అనేది చేసుకోండి. ఇలా ఎన్నుబుల్ అనేది ఇలా చేసుకోండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా ఇచ్చేసిన తర్వాత రీప్లేస్ ఇచ్చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.